ఈడ్చి కొడితే నా దగ్గర ఒక్క రూపాయి లేదు అంటున్నాడు సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. డబ్బులు లేవు మా దగ్గర అంటున్నారు. తెలంగాణ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నా దగ్గర ఈడ్చి కొడితే ఒక రూపాయి లేదు అంటున్నాడు. ఒక సీఎం నోటి నుంచి వచ్చే మాటేనా అది? అప్పులు పాలైపోయారు ఈరోజు తెలుగు రాష్ట్రాలు. అభివృద్ధి లేదు. ఇందులో మళ్ళీ నేను తెలంగాణ, నేను ఆంధ్ర. ఎందుకు ఇవన్నీ? ఇంత వర్స్ట్ ఎవరో సపరేట్ చేశారు. ఇలాగే సపరేట్ చేసుకొని ఒక తల్లికి పెట్టిన బిడ్డల్ని ఒకరు సపరేట్ ఎలాగ చేస్తారో అలా చేసేసారు. ఒక ఆవుకు 2 లేగ దూడలు ఉంటే ఒక దాన్ని ఇంకొక దగ్గర పెట్టేస్తారు. అలాగా తెలుగు వాళ్ళని 2 విధాలుగా విభజించేశారు. మనకు బాధ అనిపించట్లే? మనమే ఇలాగుంటే ఎలా మారుతుంది సమాజం? నేను ఫస్ట్ ఎవరన్నా అడిగితే నేను తెలుగు వాడిని అని చెప్తాను. అది మినిమం కామన్ సెన్స్ మనకు ఉండాల్సింది. మనం తెలుగు వాళ్ళు, మనం యూనిటీగా ఉండాలి. ఉన్న నా కులం, నా జాతి, నా మతం, నేను అది నేను ట్యాగ్ లైన్స్ తగిలేసుకొని ఇప్పటికే చాలా వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాం. వేరే కమ్యూనిటీ వాళ్ళని చూడండి, వేరే క్యాస్ట్ వాళ్ళని చూడండి, తెలుగు మన హిందూస్ని కాకుండా వేరే వాళ్ళని చూడండి. ఎక్కడో ఆఫ్రికాలో కాదు ఇంకొకటి ఎక్కడెక్కడెక్కడో వాళ్ళ కమ్యూనిటీ అని తెలిసిందంటే 10 మంది గుమిగూడి యూనిటీగా ఉండి నా మనిషి అనుకుంటారు, నా మనిషిని నిలబడతారు. ఎక్కడ పోయింది ఆ యూనిటీ? కనీసం తెలుగు వాళ్ళకే లేదు. ఇది రాను ఫ్యూచర్లో ఒక వర్స్ట్ సిచ్యువేషన్కి దారి తీస్తాయి. అభివృద్ధి లేదు, అప్పుల్లో ఉన్న ట్యాగ్ లైన్స్ ఆల్రెడీ నేను తోపు, నేను రాజు, నేను ఇది వీటితోనే ఆల్రెడీ సఫర్ అవుతున్నాం. మళ్ళీ ఇంకా యూనిటీ కోల్పోతే చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. అక్కడి నుంచి ఇక్కడికి సరఫరా ఉండదు, ఇక్కడ నుంచి అక్కడికి సరఫరా ఉండదు. ఇక్కడ నీళ్ళు ఆపేస్తే అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అక్కడ నీళ్ళు ఆపేస్తే ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మంచిది కాదు, మంచి పరిణామం కాదు. మేము తెలుగు వాళ్ళం అని గర్వంగా చెప్పుకోండి. తెలుగు వాళ్ళంతా ఐక్యతగా ఉండండి. మేబీ ప్లేసెస్ మారుండొచ్చు, అంతే. నేను ఆంధ్రానో తెలంగాణ సపరేట్ అయి ఉండొచ్చు, కానీ మనమంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వాళ్ళం. మనమంతా ఐక్యమత్యంలో నంబర్ 1 స్టేజ్లో ఉండాలి. ఆ రోజు మనం అభివృద్ధి కాగలం. సో వీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వాళ్ళం, అండ్ మనం ఎప్పుడు యూనిటీగా ఉండాలి. దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్.